కడప జిల్లా కడప నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు చీపాటి రాజేష్ అధ్యక్షతన రాష్ట్ర నాయకులు కృపాకర్ మాదిగ మాట్లాడుతూ దేశంలో 1150 షెడ్యూల్ కులాలు మరియు 630 షెడ్యూల్ తెగల కులాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తీర్పుని ఆహ్వానిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా ఎస్సీ కులాల్లోని 59 కులాల్లో వెనుకబడి ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియను విషయంలో ముందుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. గడువుతో ఏకసభ్య కమిషన్లను కూడా ఈ అంశం లోతుగా పరిశీలించడానికి నియమించింది. ఈ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ ని స్వల్పకాలిక గడువుతో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈ కమిషన్ గడువు వచ్చే నెల 9వ తేదీతో ముగియబోతా ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలలో నష్టము అన్యాయము జరిగినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, రెల్లి, తోటి ద్వారా వాస్తవాలని తమ ఆకాంక్షల్ని సమర్పించాల్సిందిగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల విద్యావంతులు, సంఘాలు, నాయకులు, మేధావులు, ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియని వేగంగా ముగించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టి బడ్జెట్ సెషన్స్ లో బిల్లుని